గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు నిఫ్టీ ట్రేడర్ తెలుగు. సో మార్కెట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. నిన్న మనం ఏం మాట్లాడుకున్నామో ఒకసారి రివైండ్ చేద్దాం. సో నిన్న మనం ఎగ్జాక్ట్గా ఈ లెవెల్లో ఫ్లాట్గా కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి బుల్లిష్గా ఉంటుందని, బుల్లిష్గానే ఉండాలని, ఆల్ టైమ్ హై దాకా బ్రీచ్ అయ్యేదాకా మనం బుల్లిష్గానే ఉందామని అనుకున్నాం. బట్ అది యాక్చువల్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే ఎగ్జాక్ట్గా ఈ లెవెల్లో ఎగ్జాక్ట్గా నేను పిన్ టు పిన్ 15,280, 25,000, సారీ 25,280, 25,270, 260 ఈ లెవెల్లో కనుక ఓపెన్ అయితే ఖచ్చితంగా అక్కడ నుంచి ఒక డౌన్ఫాల్ వస్తుందని, అక్కడ తర్వాత రికవరీ అయ్యి హై బ్రేక్ చేస్తుంటే ఈ లో ఇట్లా బ్రేక్ చేస్తుంటే ఆల్ టైమ్ హైలో ఉందామని ఎగ్జాక్ట్గా ఇదే మాట్లాడుకున్నాం మనం. బట్ ఇది ఎక్స్పైరీ వల్ల ఎగ్జాక్ట్గా మన లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ కొంచెం కూడా బ్రేక్ చేసింది స్ట్రాంగ్ క్యాండిల్తో. అక్కడ నుంచి రీటెస్ట్ అయ్యి అక్కడ నుంచి కొంచెం ఫాల్ అయ్యి డౌన్ దాకా వచ్చేసింది. ఎగ్జాక్ట్గా ఇదే లెవెల్. సో 25,113 మన లెవెల్ దాకా వచ్చేలా ఉంది. సో ఇక్కడ నుంచి అయినా సరే మళ్ళీ బుల్లిష్గానే ఉండొచ్చు. సో చూద్దాం ఏమవుతుందో. సో ఈ రోజుని బట్టి రేపు చూద్దాం ఎలా ఉంటుందో. సో నిన్నైతే మనం ఎగ్జాక్ట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయితే 25,280 ఇక్కడ నుంచి సెల్లింగ్ సైడే ఉందాం అనుకున్నాం. నేను ఇప్పుడు బుల్లిష్గా ఉండాలనుకోలేదు. ఇది వచ్చి రిటర్న్ అయ్యి ఇక్కడ రిటర్న్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఇక్కడ కానీ సో ఇలా అవ్వలేదు. సో ఎగ్జాక్ట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన కాడ నుంచి స్ట్రైట్గా ఫాలో అయిపోయింది. ఎగ్జాక్ట్గా ఇదే మనం మాట్లాడుకున్నాం మన ప్రీవియస్ వీడియోలో. సో అదే జరిగింది. ఓకే, ఇట్లా ఫాలో అయిపోయింది. సో రేపు ఎలా ఉంటుంది అనేది ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం. రేపు చాలా సింపుల్గా ఉంటుంది మార్కెట్. రేపు రేపు ఏమేమవుతుంది అనేది ఇంకొకసారి చూద్దాం. సో లెవెల్ అనేది కొంచెం మారుద్దాం. సో లెవెల్ ఏం మార్చట్లేదు, సేమ్ లెవెల్సే. ఒక్కసారి చూద్దాం. రేపు కనుక ఫ్లాట్గా కానీ లేకపోతే గ్యాప్ డౌన్ కానీ లేకపోతే గ్యాప్ అప్ ఈ రెండు సినారియోస్ జరిగితే, ఫ్లాట్గా కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే ఈ లెవెల్ మనదైతే ఏదైతే ఉందో ఈ లెవెల్ బ్రేక్ అవుతుంటే మాత్రం సెల్లింగ్ సైడ్ ఉండటం బెటరు. ఓకే, ఇక్కడ నుంచి స్ట్రాంగ్ క్యాండిల్ పడితే అక్కడ నుంచి రీటెస్ట్ చేసి డౌన్ఫాల్. ఓకే, ఇది ఇట్లా ఈ ఎండ్ దాకా ఉండొచ్చు. ఈ ఎండ్ దాకా ఓకే. సెల్లింగ్ అయితే ఒక మంచి స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయ్యి ఓపెన్ అయ్యి అక్కడ నుంచి రీటెస్ట్ అయితే ఇక్కడ నుంచి ఇట్లా ఫాలో అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఒక ట్రెండ్ లైన్ దాకా అనుకోవచ్చు. ఎందుకంటే ఇట్లా ఉంది కాబట్టి. ఓకే, ఇది ఒక ట్రెండ్ లైన్ లాగా గీసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇట్లా ఒక ట్రెండ్ లైన్ అనుకోవచ్చు. సో ఇది రేపు ఇక్కడ ఓపెన్ అయినా సరే కొంచెం డౌన్ఫాల్ అవుతుంది. సో మన లెవెల్ ఏదైతే ఉందో 25,200, సో ఇట్లా అయినా రావచ్చు. లేకపోతే ఇంకొంచెం మంచిగా ఉండొచ్చు. మ్యాక్సిమం ఈ లెవెల్ అయితే ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇలా అన్న అవ్వచ్చు ఈజీగా. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ ఇంతమటికి మన లెవెల్ టెస్ట్ అవ్వలేదు. టెస్ట్ అవుతుందని చూస్తున్నాను నేను కూడా. టెస్ట్ అయితే ఇంకా అవ్వలేదు. సో మనం ఏదైతే ఈ లెవెల్ పెట్టుకున్నామో ఫ్లాట్గా కానీ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి కన్సల్టేషన్ అయ్యి స్లోగా అప్ సైడ్ వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేసాము. సో ఇంకా రీటెస్ట్ కూడా అవ్వలేదు, మన లెవెల్ రీటెస్ట్ అవ్వలేదు. అలా అని చెప్పి అయిపోలేదు, మధ్యలో మిడిల్లోనే కన్సల్టేషన్లో పూర్తిగా ఉండిపోయింది. రేపు ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. రేపు కనుక ఫ్లాట్గా కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే మన లెవెల్ టెస్ట్ చేసి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయిందంటే మళ్ళీ ఇక్కడిక్కడే కన్సల్టేషన్ అయ్యి ఇట్లా బ్రేక్ అయిపోవచ్చు. రేపు మ్యాక్సిమం ఏదో ఒక సైడ్ మాత్రం బ్రేక్ అవుతుంది. నేను అప్ సైడే బ్రేక్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అప్ సైడ్ బ్రేక్ అయ్యి ముందుకు వెళ్ళిపోతుందని. ఒకవేళ డౌన్ సైడ్ కూడా బ్రేక్ అవ్వాలి అనుకుంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యి ఇక్కడ నుంచి రీటెస్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఫాల్ అయిపోవాలి. సో ఈ లోస్ అన్నీ స్టాప్ లాస్లు అన్నీ తినాలంటే ఖచ్చితంగా లోకే రావాలి. సో మ్యాక్సిమం లోకే వస్తుందని నేను కూడా అనుకుంటున్నాను. బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం బేరిష్గానే ఉంది. బేరిష్గా కాదు, బట్ ఈ లోస్ అనేవి ఇలా స్టాప్ లాస్లు అనేవి ఇవన్నీ తినాలి కాబట్టి. సో ఇక్కడ ఓపెన్ అయ్యి ఇదంతా క్లోజ్ అయ్యి ఇక్కడ దాకా వచ్చి అక్కడ నుంచి రిటర్న్ అవ్వచ్చు అనుకుంటున్నాను కంప్లీట్ బుల్లిష్గా. సో చూద్దాం ఏమవుతుందో.
ఈ రోజు వరకి ఇంతే ఫ్రెండ్స్. జై హింద్.